ఏమిటో డామ్ డామ్ దీపావళి అయిపోయి చాలా రోజులైందిగా. దీపావళి కాదు, నిజం తుపాకీయే. అమ్మా ఏమిటి పిట్టల వర్షం, ఏమిటి పవరాల వర్షం? బాసు, ఇక్కడ పిట్టలు పడినా మనుషులు పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. మా డాడీ ఆర్మీలో పనిచేస్తారని చెప్పానుగా. ఓ ఐఎమ్ సారీ, మర్చిపోయాను. మీ డాడీ పిట్టలు దొరకదు, టోపీకి. ఓ ఐఎమ్ సారీ. జపాన్ జపాన్ సార్, అవతల పెట్టబడింది ఎవడు వెళ్ళి కొట్టకుండా పట్టరా. అమ్మాయి గారు వస్తున్నారు సార్. డాడీ ఏం డాడీ? నువ్వు పక్క తప్పుతా, మా ఫ్రెండ్ సార్. మీరు కాల్చాను అడగండి, అడిగానే కాల్చండి. నీకు 2 క్షణాలు అవకాశం ఇస్తాను, తక్షణం పేరు చెప్పి ప్రాణాలతో బయటపడవు. డాడీ నా క్లాస్మేట్ ఫ్రెండ్. ఫ్రెండ్? యు మీన్ బాయ్ ఫ్రెండ్? yes sir, కుడి అడంగా. చాలా మంచి స్పోర్ట్స్ మ్యాన్ డాడీ. సర్ 40 ఇంచెస్ చెస్ట్ ప్లీజ్. ఆ మాట ఇందాక చెప్పలేదేమయ్యా? సార్ మీరు చెప్పనిస్తే కదా ఎంతసేపు డామ్ డామ్ డీమ్ డీమ్ పైకి తుపాకీ. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉందయ్యా. జాగ్రఫీ ప్లీజ్. స్టాప్ స్టాప్. కొరియా యుద్ధంలో కొన్ని వందల మంది శత్రువులు బలిగొన్నది తుపాకీ. హండ్రెడ్స్. మై గాడ్, వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. ద ప్లెజర్ ఇస్ మైన్ యంగ్ మ్యాన్. సార్ నా హ్యాండ్ సార్. నా హ్యాండ్ సార్ ప్లీజ్. సో యువర్ నేమ్ ఇస్ వాసు? yes. may I please sit? welcome. thank you. my name is king. king? oh sir, excuse me, are you Christians? no, not at all. పూర్తి పేరు నోకరాజు. కట్ నోక అండ్ రాజు is king. I see, good thing. sir, మీరు అపార్థం చేసుకోకపోతే I would like to know about your queen. queen? You mean my right? yes sir, you are right. you are 100% correct. నేను కొరియా యుద్ధంలో మేజర్ గా ఉన్నప్పుడు హాల్ట్ అంటే పటాలం అంతా గడగడలాడుతూ నిలబడిపోయింది. నేచురల్లీ మా క్వీన్ నన్నే హాల్ట్ అంటుందయా. మీరు గడగడలాడిపోతున్నారు. సారీ సార్. ఏమండి, ఇంటికి వచ్చిన వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించదని ఎన్నిసార్లు చెప్పాను? చూసావా పటాలానికి ఎంత సర్దారైనా ఇంట్లో పెళ్ళాని ముగుడే. ఆ మాట మాత్రం మర్చిపోకండి. నువ్వు నన్ను మర్చిపోనిస్తేగా. అది సరే, వాసు అని మన గీత ఫ్రెండ్. నమస్కారం. పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది. ఇప్పుడే పెట్టగొట్టాను, జపాన్ గారు తీసుకొస్తాడు, బాగా ఫ్రై చేసే. చాలండి, కొంచెం వేసుకో బాబు. చాలండి. హాల్ట్. చూడు తయారు, ఆహారం దగ్గర మొహమాట పడకూడదు, ఆత్మీయులని చెప్పి బలవంత పెట్టకూడదు. ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే, నేను పాకిస్తాన్ మిలిటరీ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చి ఉన్న ఫుడ్ అంతా కొట్టుకుపోయిందయ్యా. ఉన్నది కొద్ది ఫుడ్. భోజనాల దగ్గర ఏమిటి మాటలు? అబ్బాయిని భోజనం చేస్తారా లేదా? చెప్పనివ్వండి ఆంటీ, నాకు మిలిటరీ వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే నవ్వుతూనే వాళ్ళ ప్రాణాలు దేశానికి అర్పిస్తారు. వండర్ఫుల్, యు గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. వాసు, నీకున్న పర్సనాలిటీకి 40 ఇంచెస్ చెస్ట్. దట్స్ వై నీ చదువుకి నీ పర్సనాలిటీకి మిలిటరీలో ఉంటే ఓ 5 years లో మేజర్ జనరల్ అయిపోతావు. డాడీ, నా ఫ్రెండ్ మిలిటరీలో చేరడానికి నేను ఒప్పుకోను. ఎందుకని? అబ్బా ఏమిటండి మీరు మరీను. ఇదే నాకు నచ్చదు. పిరికి వాడు ఉన్నవాడు ఎవడైనా సరే, వాడు ఎక్కడున్నా సరే నాకు ప్రబల శత్రువు. అసలు వాట్స్ ద మ్యాటర్? వాసు కేవలం నీకు ఫ్రెండేనా, లేకపోతే? కమాన్ చెప్పమ్మా. డాడీ, నేను వాసు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. వెల్ చూడమ్మా, ఈ ప్రేమ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదమైంది. వెరీ డేంజరస్ సార్. సారీ సార్. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ప్రేమ అనేది వచనం లాంటిది. దీన్ని వివాహం అనే ఉంగరంలో బంధించినప్పుడే దీని విలువ, లేకపోతే ఇట్ ఇస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్. వాట్ యు సే? వాట్ ఏ స్టేట్మెంట్. హెడ్స్ ఆఫ్. థ్యాంక్ యూ వన్స్ మోర్. ముందు భోజనం చేయండి, తర్వాత తిరిగి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది సార్? వాట్ యు మీన్? పెళ్ళి అంటే మాట్లాడయా? కానీ నువ్వేంటి మాట్లాడవే కదా? ఆ సిపాయి గారి దగ్గర పెట్రోల్ లక్షలు మూలుగుతున్నాయా? 10 లక్షలు 5 నువ్వు పట్టుకుపో, 5 నాకు పారి గమ్మని ఉండవా? ఏది మాట్లాడితే కొడతావేటయ్యా బాబు. 6 నువ్వు పట్టుకుని ఏడుస్తా. అక్క అసలు మారుసు మీ తను
ఏమండి నాన్న డాడీ ఏమిటండి ఇది ఏమైంది డాడీ ఏమిటి ముసుగు వేషాలు వెయిట్ ఎనీవే కంగ్రాచులేషన్స్ మై బాయ్. బాగా కొట్టినట్టున్నాను. ఇదేమిటండి మీ ఇంట్లో మీద దొంగతనం ఏంటి? అదే నీకు టెస్ట్. ఇదేం టెస్ట్ డాడీ అదేనమ్మా టెస్ట్. ఇతడు నిజంగా నీ మీద ప్రేమతో వచ్చాడో నా డబ్బు మీద మోజుతో వచ్చాడో తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నెగ్గాడు. ఎస్ ప్రూవ్ దట్ హి ఇస్ ఆనెస్ట్ బాయ్. నీ నిజాయితీకి ఎంతో గర్విస్తున్నాను. నేను కూడా గర్విస్తున్నాను. కానీ వాసు, నువ్వు నిజంగా నా డబ్బు కోసం వచ్చినట్టయితే ఈసరికి 2 గుళ్ళు నీ గుండెల్లోంచి దూసుకుపోయిండే. ముందు మీ ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమిటండి మళ్ళీ వచ్చింది? నీ రూమ్ అటు. అమ్మా నీ రూమ్ ఇటు. ఓకే డాడీ. ప్రస్తుతానికి బయట తల్లి. ఎవరు బాబు? నేనయ్యా. పొద్దున బాబు నేను. మీరు బయలు వచ్చారా బాబు? బాబు నన్ను వదిలేండి బాబు. ఈ పైడి తల్లిని చంపేయకండి బాబు. బాబు తమరంటే నాకు ఎంతో ప్రేమ. చిన్నప్పుడు తమది నా భుజాల మీద ఎత్తుకుని తిప్పాను బాబు. బాబు ధైర్యం తీసుకుతిరగండి బాబు. పిల్లలకెళ్ళండి బాబు. నేను చెయ్యను కదయ్యా, మనిషినే బాబు, మనిషిని. మీరు నిజంగా దెయ్యం కాదన్నమాట. భలేవాడివయ్యా నువ్వు. దెయ్యాలు మనుషులు కావు, మనుషులే చచ్చి దెయ్యాలే పీక్కు తింటారు. నేను మనిషిని చూడు. చేతులు, వేళ్ళు, బాచి రింగు. దిగ దిగు గుర్రం ఎక్కడంటే కానీ దిగ. అమ్మయ్యా, అయితే నిజంగా మీరు దెయ్యం కాదన్నమాట. అరే బాబు నేను మనిషినయ్యా. మనిషేనన్నమాట. అయితే చిన్నబాబు తమరు కాదండి బాబు. ఇంతకీ తమరెవరు బాబు? నేనెవరు తర్వాత చెప్తాను కానీ నువ్వు పొద్దున్న నుంచి చిన్నబాబు చిన్నబాబు కలవరిస్తున్నావే, ఇంతకీ ఆ చిన్నబాబు ఎవరు? చిన్నబాబు అంటే ఈ ఊరి జమీందారు గారు అబ్బాయి గారండి. 25 ఏళ్ల క్రితం పాపం అర్ధంతరంగా చచ్చిపోయారండి బాబు. ఆరచ్చం తమలాగే ఉండేవారు బాబు. మరి ఆయన బంగళా అది? అదిగోండి ఆ తోట వెనకట్లా తెల్లగా పడిపోయిన గోడలు కనబడుతున్నాయే, అదే దివానం బాబు. అప్పుడు ఇప్పుడు పాడుపడిపోయింది అనుకోండి. అందులో ఇప్పుడు ఎవరో ఉండటం లేదు బాబు.